చనిపోయిన రావణుడు మళ్ళీ తిరిగి బ్రతికి వస్తాడని చెప్తే మీరు నమ్మగలరా? పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణుడిని చంపిన తర్వాత విభీషణుడికి రావణుడికి అంతిమ సంస్కారాలు చేసే పని అప్పగించబడుతుంది. అయితే విభీషణుడు సింహాసనాన్ని అధిష్ఠించే తొందరలో రావణుడి శరీరాన్ని యుద్ధ భూమిలోనే మరిచిపోతాడు. అయితే ఆ సమయంలో రావణుడికి ఆప్తమిత్రుడైనటువంటి నాగరాజు రావణుడి శరీరాన్ని తనతో పాటు తీసుకొని వెళ్లిపోతాడు. రావణుడు మరణం శాశ్వతం కాదని మళ్ళీ తిరిగి బ్రతుకుతాడని నమ్మి అనేక ప్రయత్నాలు చేస్తారు, కానీ అన్ని విఫలమవుతాయి. కానీ ఇప్పటికైనా రావణుడు మళ్ళీ బ్రతుకుతాడని వివిధ రసాయనాలతో కలిపి రావణుడి శరీరాన్ని భద్రపరిచారు. అయితే ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం వాళ్ళు శ్రీలంకలో రక్లే అనే ఫారెస్ట్ లో ఒక గృహలో ఒక బంగారంతో పొదగబడినటువంటి శవపేటికను కనుగొన్నారు. అయితే ఆ శవపేటికలో ఉన్నది రావణుడి శరీరం అని అందరూ నమ్ముతున్నారు.